అందరికీ ధన్యవాదాలు. నా అంటే చాలా మీటింగ్స్‌లో నేను తక్కువగా అంటే కొన్ని మీటింగ్స్‌లో పాల్గొన్న మొట్టమొదటి సాహిత్యపరమైనటువంటి మీటింగ్‌లో నేను ఇక్కడ కూర్చోవడం. సో, నాకు ఈ అవకాశం ఇచ్చిన షహబాజ్ అహ్మద్ ఖాన్ బ్రదర్‌కి, అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ వేదిక మీదున్న అందరూ చాలా పెద్దవాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సింది కూడా ఇంకా చాలా చాలా ఉన్నది. సో, వాళ్ళ మధ్య కూర్చోవడం కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా ఈ సందర్భంగా. గుండె నెత్తుటి సిర అనే ఈ పుస్తకంలో ఒక అంశం నాకు చాలా బాగా నచ్చింది. ప్రశ్నించే గొంతులుగా. సో, మేము ప్రతిరోజు ప్రజల మధ్య ఉండి ఏదో ఒక అంశాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం దిశగా ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. అందులో భాగంగా అశుద్ధ ప్రమాణాలు అని ఒక 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 కవిత్వం ఉన్నది ఇక్కడ 30వ పేజీలో. క్షిపణిలా ఆక్రోశంగా సూటిగా దూసుకొస్తున్న నా అంతఃసూత్ర తెగింపు ప్రశ్నించే గొంతుకై మండే నిప్పుల కొలిమై నీ రహస్యాల్ని కాల్చివేస్తుంది. నేరం జరిగిందని తెలిసి కూడా మౌనంగా కూర్చుండిపోయిన ప్రతి ఒక్కడూ నేరస్తుడే. సో, ఇది చాలా అద్భుతంగా నా గుండెని తాకింది. ఈ గుండె నెత్తుడి సిరా పుస్తకంలో నాకు నచ్చిన, అందరికీ వినిపించాల్సిన, వినాల్సిన, ఆచరించాల్సిన పదం ఇది. నేరం జరిగిందని తెలిసి కూడా మౌనంగా కూర్చుండిపోయిన ప్రతి ఒక్కడూ నేరస్తుడే. చెయ్యని నేరాన్ని మెడలో మోసి తీవ్రమైన వేగంతో కదిలి నన్ను వెంటాడే ఆలోచనలు, మెదడు పొరల్లో కలిగే చలనాల్ని పెనవేసుకొని అమాంతం తిరుగుబాటు రహదారులను నిర్మిస్తూ ఉంటాయి. ఇంతకాలం పనికొచ్చింది మంచితనమే అయినా మంచితనాన్ని అర్థం చేసుకోలేని బలహీన గుండెల అర్ధజ్ఞాన మౌనాన్ని తట్టిలేపడానికి చాలా సమయం పడుతుంది. కానీ చాలా సమయం పట్టినా ఏదో ఒక సమయంలో అందరూ ప్రశ్నిస్తే, అందరూ మేధావులు అడగడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. సమయం పట్టొచ్చు. ఎందుకు ఈ ఈ ఈ పాయింట్ నేను పదే పదే ప్రస్తావిస్తున్నా అంటే, నేను నిన్న భూదాన్ భూములకు సంబంధించిన అంశంలో ఖమ్మం జిల్లాకు వెళ్తే అక్కడ సమస్యని పక్కదారి పట్టించి చివరికి మా సామాజిక వర్గాన్ని నువ్వు మాట్లాడిన, మా సామాజిక వర్గం గురించి మాట్లాడినవు, ఒక పార్టీకి కులాన్ని అంటగట్టినవని నా మీద ఖమ్మం జిల్లాలో దాదాపు చాలా పోలీస్ స్టేషన్స్లో కేసులు పెడుతున్నారు నిన్న రాత్రి నుంచి. దానికోసం చెప్పట్లేదు ఇది. నేను ఈ ప్రశ్ననే మొన్న 2-3 రోజుల నుంచి అడుగుతున్నా. ఇంతమంది మేధావులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పార్టీలు ఉన్నారు. 1000 ఇండ్లని నిర్దాక్షిణ్యంగా ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో లేకుంటుంటుంది అన్ని జేసీబీలు, అంతమంది పోలీసులను పెట్టి ఒక 7-8 గంటల్లో మొత్తం పనంతా కంప్లీట్ చేసి పడేసినారు. చిన్న చిన్న రేకుల షెడ్లే కాదు, పాపం ఆ పేద ప్రజలు 10 లక్షలు 15 లక్షలు కూలీ పని చేసుకుని భార్య మెడల్లో బంగారాన్ని కుదోబెట్టి 2 రూపాయలకి 3 రూపాయలకి 5 రూపాయలకి ఇంట్రెస్ట్ తెచ్చి ఆ ఇండ్లు కట్టుకుంటే ఒక్క జేసీబీ దెబ్బతో మొత్తం నేలమట్టం చేసేది. ఆ గ్రామాన్ని సందర్శిస్తే ఆ పెయిన్ అనేది మనకు అర్థమవుతుంది. మేము వెళ్ళినాం అక్కడికి, అందుకే మేము చెప్తున్నాం. ఎవరు మాట్లాడలేదు దీని మీద. అందుకే అంటున్నా, ఇందులో రాసిన లైను, నేరం జరిగిందని తెలిసి కూడా మౌనంగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా నేరస్తుడే అని. కొన్ని మన దృష్టికి రాకపోవచ్చు, దాన్ని వదిలేద్దాం. మన దృష్టికి వచ్చిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడకపోతే ఎట్లా? సో, ఇట్లాంటి అన్ని అంశాలే గుండె నెత్తుడి సిరాలో ఉన్నాయి. సో, మన గుండెని తట్టి లేపేది పుస్తకం అని నాకు అర్థమవుతున్నది ఈ పాయింట్ చూసిన తర్వాత. సో, కాబట్టి ఈ ప్రశ్న కంటిన్యూ కావాలి. మేము ముందు నుంచి చెప్తున్నాం, ఈ తెలంగాణలో కానీ దేశంలో కానీ 2 రకాల విప్లవాలు రావాలని నేను నమ్ముతున్నది, నేను అనుకుంటున్నది. ఒకటి రాజకీయ విప్లవం రావాలి, రెండోది పర్యావరణ విప్లవం రావాలి. పర్యావరణ విప్లవం రావాలి అని అంటే రాజకీయ విప్లవం ముందుగా రావాలి. అంటే ఈ తెలంగాణ మీద సోయున్నోడు, ఈ దేశం మీద సోయున్నోడు, ఈ దేశ అస్తిత్వం గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి తెలిసినోడు అధికారంలో కూర్చుంటే పర్యావరణం అద్భుతంగా ఉంటుంది, ప్రకృతి అద్భుతంగా ఉంటుంది, రాజకీయాలు అద్భుతంగా ఉంటాయి, బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది. సో, ఈ దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి పుస్తకాలు ఇంకా రావాలి. ఈ పుస్తకం రాసిన షహబాజ్ ఖాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
కవితా సంపుటిలో ఉన్నటువంటి మొత్తం సారాంశాన్ని కవిత ద్వారా చదివింపించినటువంటి తొలి వెలుగు రఘు గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ